మనిషి ప్రాణం, పుట్టుక, చావు ఈ మూడింటి మధ్య ఉండే సన్నని గీత ఎంత భయంకరంగా ఉంటుందో అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఒక నిండు గర్భిణికి ఆమె భర్తకు ఎదిరిన ఒక భయానకమైన అనుభవమే ఈ కథ. ఈ కథని నిజమైన సంఘటన ఆధారంగా చేసుకొని రాశాను. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని స్టోరీ ఎండ్ వరకు చూడండి. తప్పకుండా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ని పొందుతారు. కథలోకి వెళ్లే ముందు ఒక రిక్వెస్ట్ గైస్, చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ గైస్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్గా ఉంటుంది. మంచి క్వాలిటీతో తీసుకొస్తున్నాను. ముందు ముందు ఇంకా థ్రిల్లింగ్ స్టోరీస్ని క్వాలిటీతో మీరు తీసుకొస్తాను. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక స్టోరీలోకి వెళ్దాం. అది 2000వ సంవత్సరం. అప్పుడప్పుడే ప్రపంచం మారుతున్న రోజులు. సెల్ ఫోన్లు అంతగా అందుబాటులో లేని కాలం అది. మా అమ్మ నాన్నలకి పెళ్ళయి అప్పటికి కొన్ని మంత్స్ మాత్రమే అయింది. కొత్తగా పెళ్ళైన జంట, పైగా మా అమ్మ కడుపుతో ఉంది. అంటే వారి మొదటి బిడ్డ ఊపిరి పోసుకున్న సమయం అది. మా అమ్మ నిండు గర్భిణి. 9 నెలలు అవడానికి ఎంతో సమయం లేదు. పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నో కలలు కంటూ ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ ఒకరోజు అంతా మారిపోయింది. అత్యవసరమో లేక అనుకోకుండా వెళ్లారో తెలియదు, కానీ మా ఊరు నుంచి మా అమ్మ వాళ్ళ అమ్మ ఊరికి, అంటే మా అమ్మమ్మ ఇంటికి బయలుదేరారు బస్సులో. అప్పట్లో ప్రయాణాలు అంత సులభం కాదు. మా అమ్మ సొంత ఊరికి వెళ్ళడానికి సుమారు 250 కిలోమీటర్ దూరం వెళ్ళాలి. పగలు ప్రయాణిస్తే అలసిపోతారని, రాత్రి వెళ్తే నిద్రపోతూ పోవచ్చని వాళ్ళు భావించారు. కానీ ఆ నిర్ణయమే వాళ్ళ జీవితంలో మర్చిపోలేని భయానక రాత్రిని మిగులుస్తుందని వాళ్ళకి తెలియదు. బస్సు దిగేసరికి రాత్రి సమయం దాదాపు 2 గంటలు దాటింది. మా ఊరికి పక్కనే ఉన్న ఒక చిన్న పట్టణంలో బస్సు ఆగింది. చుట్టూ చెమ్మ చీకటి. ఊరంతా నిశ్శబ్దంలో మునిగిపోయి ఉంది. సాధారణంగా అయితే ఆ పట్టణం నుండి మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడానికి ఆటోలు గాని రిక్షాలు గాని దొరుకుతాయి. కానీ అది అర్ధరాత్రి కావడం వల్ల ఒక్క వాహనం కూడా లేదు. కనీసం ఒక మనిషి కూడా లేడు. ఆ సమయంలో అక్కడ బస్ దిగిన వాళ్ళు మా అమ్మ నాన్న మాత్రమే. చలిగాలి బాగా వీస్తోంది. ఆ ప్రాంతం అంధకారంలా ఉంది. బస్సు దిగిన ఆ ప్రాంతం నుండి మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడానికి సుమారు 3 కిలోమీటర్లు వెళ్ళాలి. అది సామాన్యమైన రోడ్డు కాదు. జాతీయ రహదారిని ఆనుకొని పొలాల మధ్య నుండి ఊర్లోకి వెళ్లే ఒక పొడవైన తారు రోడ్డు. పగటిపూట ఆ దారిలో వెళ్లడం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. పచ్చని పొలాలు, చల్లని గాలి, అక్కడక్కడ కనిపించే రైతులు, చాలా బాగుంటుంది. కానీ రాత్రి వేళ అంతా మారిపోతుంది. ఆ దృశ్యం పూర్తిగా వేరుగా ఉంటుంది. ఊరికి వెళ్ళడానికి వేరే మార్గం లేదు. అక్కడే ఉండి ఉదయం వరకు వేచి చూడాలా, లేదా ఆ 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాలా? నాన్న ధైర్యం చేశారు. అమ్మ కూడా నడుస్తాను అని చెప్పింది. వాళ్ళు ఆ నిర్మానుష్యమైన రోడ్డులో నడవడం మొదలు పెట్టారు. అది ఎంత పెద్ద తప్పో వారికి అప్పుడు తెలియలేదు. అడుగు తీసి అడుగు వేస్తుంటే వారి కాళ్ళ చప్పుడు తప్ప మరే శబ్దం లేదు. దారికి ఇరువైపులా విస్తారమైన పంట పొలాలు, ఎత్తైన గడ్డ మైదానాలు, దట్టమైన తోటలు ఉన్నాయి. అక్కడక్కడ ఉండే విద్యుత్ స్తంభాల దీపాలు మినుకు మినుకుమంటూ వెలుగుతున్నాయి. ఆ వెలుతురు దారి చూపించడం కంటే ఆ చీకటిని మరింత భయంకరంగా చూపిస్తోంది. గాలికి చెట్లు ఆకులు చేస్తున్న శబ్దం వారి వెనకాల ఎవరో వస్తున్నారనే భ్రమను కలిగిస్తోంది. దాదాపు 1 కిలోమీటర్ దూరం వరకు నడుచు ఉంటారు. అమ్మ గర్భిణీ కావడం వల్ల నెమ్మదిగా నడుస్తుంది. నాన్న అమ్మ చేయి పట్టుకుని జాగ్రత్తగా అడుగు వేసుకుంటూ తీసుకెళ్తున్నాడు. సరిగ్గా అప్పుడే నాన్నకు ఒక అనుమానం వచ్చింది. ఏదో తేడా కనిపించింది. వెనకాల ఎవరో వస్తున్నట్టు, తమనే గమనిస్తున్నట్టు ఒక స్పష్టమైన భావన నాన్నకు కలిగింది. అది మా నాన్ని హెచ్చరించింది. నెమ్మదిగా తల తిప్పి వెనక్కి చూశారు. అక్కడ మినుకు మినుకుమంటున్న లైట్ల వెలుతురులో సుమారు 100 అడుగుల దూరంలో ఒక ఆకారం కనిపించింది. తెల్లటి బట్టలు వేసుకున్న ఒక మనిషి. ముఖం స్పష్టంగా తెలియడం లేదు, కానీ ఎవరో మనిషి మాత్రం వాళ్ళ వెనకాలే వస్తున్నాడు. నాన్న మొదట పట్టించుకోలేదు. బహుశా తమలాగే బస్సు దిగి ఊరికి వెళ్తున్న వ్యక్తేమోనని అనుకున్నాడు. కానీ ఆ వ్యక్తి నడకలో ఏదో తేడా ఉంది. ఆ వ్యక్తి అడుగుల శబ్దం వినిపించడం లేదు. ఎంత నిశ్శబ్దంగా ఉందంటే గాలి శబ్దం కూడా స్పష్టంగా వినిపిస్తుంది. కానీ ఆ మనిషి కాళ్ళ చప్పుడు మాత్రం లేదు. నాన్న అమ్మకు భయం కలగకూడదని ఆ విషయం చెప్పలేదు. కానీ నాన్న మనసు మాత్రం వెనకాల వస్తున్న ఆకారం మీదే ఉంది. అప్పుడప్పుడు ఆ హైవే మీద లారీలు, బస్సులు వెళ్తుండేవి. ఆ వాహనాల లైట్ల వెలుతురు పక్కనే ఉన్న రోడ్డు మీద పడుతోంది. అప్పుడే మా నాన్న ఒక భయంకరమైన విషయాన్ని గమనించాడు. ఎప్పుడైతే ఆ వాహనాల వెలుతురు ఈ రోడ్డు మీద పడుతుందో అప్పుడు ఆ ఆకారం కనిపించడం లేదు. రోడ్డు పూర్తిగా ఖాళీగా కనిపిస్తుంది. కానీ ఆ వాహనం వెళ్ళిపోయాక మళ్ళీ చెమ్మ చీకటి అలుముకుంటుంది. అప్పుడు ఆ సమయంలో ఆ తెల్లటి ఆకారం మళ్ళీ కనిపిస్తోంది. ఇది నాన్న గుండెల్లో భయం పుట్టించింది. ఇది మనిషి కాదు. మనిషి అయితే వెలుతురులో కనిపించాలి, చీకట్లో కనిపించాలి. కానీ వెలుతురు పడగానే మాయమయ్యి చీకటి లాగానే మళ్ళీ కనిపించడం ఏంటి? నాన్నకు చెమటలు పట్టాయి. చల్లగా ఉన్న అర్ధరాత్రి సమయంలో కూడా ఆయన నుదుటి మీద చెమట బిందువులు రాలాయి. పక్కనే నిండు గర్భిణి అయిన భార్య. ఆమెకు ఆ విషయం తెలిస్తే భయంతో ఏమైపోతుందనే ఆందోళన. అందుకే నాన్న నడకలో వేగం పెంచారు. కానీ అమ్మ అంత వేగంగా నడవలేదు. అమ్మకి ఆయాసం వస్తుంది. ఏవండి, ఎందుకంత వేగంగా వెళ్తున్నారు? కాస్త నెమ్మదిగా వెళ్దామండి అని అమ్మ అడుగుతున్నా నాన్న వినిపించుకోలేదు.
పర్లేదు, త్వరగా ఇంటికి వెళ్తే విశ్రాంతి తీసుకోవచ్చు రా అని లాక్కెళ్తున్నాడు. ఆ తెల్లటి ఆకారం వాళ్ళకి మరింత దగ్గరగా వచ్చింది. మొదట 100 అడుగుల దూరంలో ఉన్న ఆ మనిషి ఇప్పుడు 50 అడుగుల దూరంకి వచ్చాడు. తెల్లటి దుస్తులు గాల్లో రెపరెపలాడుతున్నాయి. కానీ ఆ ముఖం మాత్రం ఎంత చూసినా కనిపించడం లేదు. అది ఒక పొగమంచులా, ఒక అలుముకునే చీకటిలాగా ఉంది. నాన్న గొంతు తడారిపోయింది. ధైర్యం చేసి ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. ఆ ఒక్క క్షణం నా జీవితంలో అత్యంత భయంకరమైన దృశ్యాన్ని చూశాడు. వాళ్ళ వెనకాల వస్తున్న ఆ తెల్లటి ఆకారం ఒక్కసారి ఆగిపోయింది. ఆ తర్వాత అక్కడ అయిందని చూసి నాన్న రక్తం గడ్డకట్టుకుపోయింది. అప్పటి వరకు సాధారణ మనిషి స్థితిలో ఉన్న ఆకారం ఒక్కసారిగా పొడవుగా సాగడం మొదలుపెట్టింది. చూస్తుండగానే ఒక చెట్టంత ఎత్తుకు పెరిగిపోయింది. అది నమ్మాలా నమ్మకూడదా అని నాన్నకు అర్థం కావట్లేదు. భయంతో తెల్లమొహం వేసుకుని అలా చూస్తున్నాడు. ఆ ఆకారం రోడ్డు మీద నుండి పక్కన ఉన్న పొలాల వైపుకు అడుగు వేసింది. అక్కడ ఉన్నది మామూలు పొలాలు కాదు. మనిషి కనీసం అడుగు పెట్టడానికి కూడా వీల్లేని ముళ్ళ పొదలు. పగటిపూట కూడా అక్కడ నడవాలంటే కత్తితో దారి తీసుకుంటూ వెళ్ళాలి. కానీ ఆ ఆకారం గాల్లో తేలుతున్నట్లు ఆ ముళ్ళ పొదలను చెట్లను ఏమాత్రం లెక్క చేయకుండా నిమిషాల వ్యవధిలో దాదాపు 2 కిలోమీటర్లు వెళ్ళిపోయింది. నాన్నకాలు వణికిపోతున్నాయి. కళ్ళ ముందు జరిగింది నమ్మలేకపోతున్నారు. అంత ఎత్తు పెరిగిన ఆకారం ఆ తోటలోకి వెళ్ళి మాయమైపోయింది. కానీ అది వెళ్ళిపోయిందా లేక అక్కడే దాక్కొని తమనే చూస్తుందా? ఈ భయం నాన్న వెంటాడింది. ఆ అమ్మకు ఆ దృశ్యం కనిపించకుండా నాన్న అడ్డుగా నిలబడ్డాడు. అమ్మ ఏదో గమనించింది. నాన్న వణుకు, ఆయన చేతిలో ఉన్న చెమట, ఆయన ముఖంలో ఉన్న కంగారు చూసి ఆమెకు అర్థమైంది ఏదో తేడాగా ఉందని. మా అమ్మ వెనక చూడబోయింది. హేయ్, అటు చూడకు, ముందు నడువు అని హెచ్చరించాడు. అమ్మ మాట్లాడలేదు. కానీ ఆమె కూడా భయం మొదలైంది. ఏదో తన వైపు వస్తున్నట్టు, తన్నే గమనిస్తున్నట్టు తనకి అనిపిస్తుంది. తన బిడ్డని కాపాడుకోవాలని ఆ భయాన్ని దిగమింగుకొని చాలా ఫాస్ట్ గా నడవడం మొదలుపెట్టింది. ఆ 2 కిలోమీటర్లు ఎలా నడిచారో వాళ్ళకే తెలియదు. ప్రతి క్షణం ఒక నరకంలా గడిచింది. తోట వైపు నుండి ఏ శబ్దం వచ్చినా నాన్న గుండె ఆగినంత పని అయిపోయేది. ఆ తెల్లటి ఆకారం మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుందో అనే భయం మా నాన్ని వెంటాడింది. ఊరి పొలిమేర కనిపించే వరకు వాళ్ళ వెనక్కి తిరిగి చూడలేదు. ఎప్పుడైతే ఊర్లో ఉన్న ఆంజనేయస్వామి గుడి కనిపించిందో అప్పుడు నాన్నకు కాస్త ప్రాణం లేచొచ్చింది. ఇంటికి చేరుకునేసరికి 3 గంటలు పట్టింది. తలుపులు వేసుకుని లైట్స్ ఆన్ చేసుకుని మంచం మీద కూర్చున్న తర్వాతే నాన్నకు మాట పెగిలింది. అప్పటి వరకు బిగిపెట్టిన శ్వాసను గట్టిగా వదిలారు. అమ్మ ఆందోళనగా, ఏమైందండి, ఎందుకంత భయపడ్డారు, దారిలో ఏం చూశారు అని అడిగింది. నాన్న ప్రతి విషయాన్ని చెప్పాడు. అదంతా వింటుంటే అమ్మ వెంటలో వణుకు పుడుతోంది. ఆ రాత్రి వాళ్ళకి నిద్ర రాలేదు. కిటికీ వైపు చూడాలంటేనే భయం వేసింది. ఆ ఆకారం బయట నిలబడి వాళ్ళని చూస్తుందేమో అని అనిపిస్తోంది వాళ్ళకి. ఒక భయంకరమైన రాత్రిని వాళ్ళు గడిపారు. కానీ ఎక్కడితో కథ అయిపోలేదు. ఆ సంఘటన జరిగిన కొన్ని రోజులకే అమ్మకు పురుటి నొప్పులు వచ్చాయి. ఆసుపత్రికి వెళ్లారు. మగబిడ్డ పుట్టాడు. మా అన్నయ్య ఎంతో అందంగా ఆరోగ్యంగా పుట్టాడు. సంతోషంతో ఇల్లంతా పండగ వాతావరణం నెలకొంది. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. పుట్టిన కొన్ని నిమిషాలకే ఏమైందో ఎవరికి తెలియదు. బిడ్డ ఏడుపు ఆగిపోయింది. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఆ చిన్ని గుండె మళ్ళీ కొట్టుకోలేదు. బిడ్డకు ఆరోగ్య సమస్య లేదు, అంత సక్రమంగానే ఉంది. కానీ ప్రాణం మాత్రం నిలవలేదు. మా నాన్న గుండె పగిలిపోయింది. అమ్మ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. శోక సందర్భంలో మునిగిపోయింది. అయితే మా నాన్న మనసులో ఒకటే ప్రశ్న. ఆ రాత్రి ఆ తెల్లటి ఆకారం వాళ్ళని వెంబడించింది. దాని చూపు మా అమ్మ మీద పడిందా? గర్భిణిగా ఉన్న ఆడవాళ్ళను దయ్యాలు ఆశిస్తాయని పెద్దవాళ్ళు చెప్తుంటారు. అంటే ఆకారం తనతో పాటు ఆ బిడ్డ ప్రాణం కూడా తీసుకుని వెళ్ళిందా? ఆ రోజు ఆ దారిలో కనిపించింది ఎవరు? అది మనిషి మాత్రం కాదు, మరదేంటి? మా నాన్నకి ఎప్పటికీ తెలియదు. గర్భంతో ఉన్న ఆడవాళ్ళు ఎప్పుడు కూడా అర్ధరాత్రి పూట బయటికి తిరగకూడదు, బయట ఉండకూడదు. ఎందుకంటే చెడు గాలులు, చెడు శక్తులు వాళ్ళు కోరుకుంటాయి. అది ఆ బిడ్డకి, ఆ తల్లికి ఎంతో ప్రమాదం. ఈ స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నాకు సపోర్ట్ గా ఉంటుంది. ఇంకా క్వాలిటీ కంటెంట్ ని మొదలు తీసుకొస్తాను. థ్యాంక్ యూ.